సంక్రాంతికి నాగార్జున తన 'నా సామిరంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చివరి నిమిషం వరకు మిగతా 3 సినిమాలు పోలిస్తే గనక చాలా లేట్‌గా తన సినిమాకు సంబంధించి ఎప్పుడు డేటు అనేది ఆయన లేట్‌గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలకు సంబంధించి ముందు నుంచి కూడా జనవరి 12వ తారీఖున 2 వస్తున్నాయి. జనవరి 13 అప్పటికి ఇంకా 2 సినిమాలు 'ఏగల్' సినిమా పోస్ట్‌పోన్ అవ్వలేదు కాబట్టి ఈ 2 డేట్‌ల్లో 4 సినిమాలు వస్తున్నాయని చెప్పేసి అన్నారు. ఈ క్రమంలో నాగార్జున తన సినిమాను పోస్ట్‌పోన్ చేస్తారా, ఎందుకు ప్రకటించట్లేదు అని చెప్పే ప్రచారం కూడా జరిగింది. బట్ ఆయన చివరి వరకు కూడా వెయిట్ చేశారు. మంచి సమయం కోసం వెయిట్ చేసి ఈ సినిమాకు సంబంధించి ఒక రిలీజ్ను జనవరి 14న చేస్తున్నామని చెప్పేసి ప్రకటించేశారు. అనుకున్న సమయానికి అంటే కొంచెం లేట్ అయింది. మిగతా సినిమాలన్నీ కూడా షూటింగ్ అయిపోయినాయి, పోస్ట్ ప్రొడక్షన్లు చేసుకున్నారు, ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు. బట్ వాళ్ళందరితో పోలిస్తే నాగార్జున ప్లానింగ్ అంతా కూడా సంథింగ్ డిఫరెంట్గా ఉంది. చివరి వరకు కూడా జనవరి 5 వరకు కూడా సినిమా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. సో మరో పక్క సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అప్డేట్లు, వరుస అప్డేట్లు ఇస్తూ కూడా ప్రమోషన్ చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను ఎందుకు సంక్రాంతికి విడుదల చేయాలి, ఇంత కాంపిటీషన్లో ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఒక రకమైన ప్రచారం, ఒక చర్చ అయితే జరుగుతూ వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత నాగార్జున ఎందుకు పట్టుబట్టి మరి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారనే విషయం పూర్తి క్లారిటీ వచ్చింది. ట్రైలర్ కంప్లీట్ చూసిన తర్వాత ఈ కథ అంతా కూడా పండుగ నేపథ్యంలో రూపొంది సినిమా అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఒక మలయాళం సినిమాకు సంబంధించి తెలుగు అనువాదంగా కూడా ఈ సినిమా ఒక రీమేక్ అవుతూ వస్తుంది. దీన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా మన పండగ వాతావరణంలో చేసినట్టుగా కూడా దీన్నంతా కూడా కంప్లీట్గా మార్చి ఈ కథను తెరకెక్కించిన విధానం. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు స్నేహితులు, అందులో కృష్ణయ్య, అంజి, ఈ 2 పాత్రలను నాగార్జున, అల్లరి నరేష్ పోషిస్తూ ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్తో పాటు ఒక 2 ఓళ్ల మధ్య జరిగే కథగా కూడా ఇదంతా కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఓళ్ళకి, అందులో పండుగ సందర్భంగా వచ్చే ప్రభలకి, దానికి కాస్త ఫ్లాష్ బ్యాక్, ఇందులో కృష్ణయ్యకు ఉన్న లవ్ స్టోరీ ఏంటి, తన లవర్తో తను ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది, స్నేహితుడికి సంబంధించి అతనితో ఉన్న రిలేషన్ ఏంటి, సో ఏంటి వీళ్ళ కథ, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో వాళ్ళకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ ఊరికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇదంతా కూడా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్తో అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే విధంగా కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రూపొందించబడింది అని చెప్పే క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు కూడా నాగార్జున ఇదే తరహా కంటెంట్తో, అంటే సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమాతో ఆయన సంక్రాంతి బరిలో దిగారు. పూర్తిగా పండగ వాతావరణంలో రూపొందిన ఆ సినిమా ఇది. కొద్దిమేర అంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తానికంటే ఆయన డిఫరెంట్గా ట్రై చేసి పూర్తిగా పల్లెటూరు వాతావరణంలో ఆ సినిమా తీయటం, పండుగను బేస్ చేసుకుని అందరూ కూడా ఎంజాయ్ చేసి వచ్చి ఫ్యామిలీ అంతా కూడా సినిమా చూడాలి అంటే కనుక ఒక సరదా సినిమాలాగా ఉండేలాగా కూడా ఆ సినిమాను రూపొందించి అప్పటి వరకు కూడా ఒక సక్సెస్ల విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్న నాగార్జున ఆ సినిమాతో మళ్ళీ ఒక సక్సెస్ ట్రాక్లోకి రావడం జరిగింది. సో దానికి మళ్ళీ సీక్వెల్గా తీసిన బంగారాజు సినిమా విషయంలో కూడా అదే జరిగింది. చివరి నిమిషం వరకు కూడా షూటింగ్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలి అని చెప్పేసి ఆయన పట్టుబట్టి మళ్ళీ అదే తరహా ఏదైతే ఫస్ట్ పార్ట్ వచ్చిందో సెకండ్ పార్ట్ను కూడా అదే తరహా ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్తో చాలా సరదాగా ఆ సినిమాను రూపొందించి మళ్ళీ ఒక సక్సెస్ని ఆయన కొట్టడం జరిగింది. మళ్ళీ ట్రాక్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున చేసిన సినిమాలు అనేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ తరుణంలో మళ్ళీ ఆయనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకునే సోగ్గాడి చిన్నాయన, బంగారాజు తరహాలోనే ఈ సినిమాను ఆయన మలయాళం సినిమా నుంచి ఒక రీమేక్ వర్షన్గా తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఇప్పుడు నా స్వామి రంగాగా కూడా ఆయన ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఒక ప్రామిసింగ్ సినిమా అయితే ఆయన ప్రేక్షకులకి, అభిమానులకి అందించబోతున్నారనే విషయం తెలుస్తుంది. ట్రైలర్ కూడా అంటే ఇంత తక్కువ టైంలో దాదాపు వాళ్ళు ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకుని 4 నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఈ 4 నెలల్లో చాలా అంటే ఎక్కడా కూడా షెడ్యూల్ అనేది గ్యాప్ లేకుండా వాళ్ళు అనుకున్న విధంగా ఈ సినిమాను చాలా క్వాలిటీగా తీసిన విధానం అనేది ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఇంత తక్కువ టైంలో అది కూడా రిలీజ్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి డౌట్లు పెట్టుకోకుండా ముందు మనమైతే మొదలెడదామని చెప్పి మొత్తానికి అందరి ఒక టీం ఎఫర్ట్ అంతా కూడా చెప్పుకోవచ్చు. పైగా దీనికి మళ్ళీ కీరవాణి, చంద్రబోస్ లాంటి ఒక ఆస్కార్ విన్నర్స్ను పెట్టుకుని పూర్తిగా సంగీతం, సాహిత్యం వాళ్ళకి అప్పచెప్పి నాగార్జున ముందుండి ఈ సినిమా విషయంలో మేకింగ్ పరంగా కూడా ఆయన తన వంతు ప్రయత్నం ఆయన చేస్తూ వచ్చారు. అల్టిమేట్గా వాళ్ళు మంచిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పక్క బిగ్ బాస్ సంబంధించిన షో చేస్తూనే మరోపక్క ఈ సినిమాను కంప్లీట్ చేసి ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత ఒక మంచి ప్రామిసింగ్ సినిమాను అయితే నాగార్జున ఆయన టీంతో కలిసి అందించబోతున్నారని అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ప్రముఖంగా ఒకటైతే వినిపిస్తుంది, ప్రతిసారి కూడా పండుగకు ఏ రకమైన సినిమాలు, రకరకాల సినిమాలు వస్తున్నప్పటికీ కూడా కొంచెం మాస్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఆడియన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
ఆ రకంగా చూసుకుంటే గుంటూరు కారం పూర్తి మాస్గా ఉండే సినిమా అది. ఇప్పుడు దాని తర్వాత ఆ స్థానంలో ఉంది మనకు నా సామిరంగ సినిమానే. ఇందులో కూడా కొంచెం మాసీ గెటప్తో, మాసీ డైలాగ్స్తో ఆ వాతావరణం అంతా కూడా పండగకు సినిమా చూసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉంది కాబట్టి, సో ఈ రెండిట్లో కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు హీరోలు బీడీలు కలుస్తా మంచి మాస్ లుక్లో కనిపిస్తున్నారు. సో ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అందరూ మాట్లాడేది ఏంటంటే ఈ సంక్రాంతికి ఖచ్చితంగా బీడీయే విన్నర్ కాబోతుంది, ఈ బీడీ గెలిచే హీరోలు విన్నర్ అవుతారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ అంతా, ఒక పాజిటివ్ రిపోర్ట్ అయితే వచ్చింది ట్రైలర్ విడుదలైన తర్వాత. చూడాలి, మిగతా సినిమాల కంటే చివరన నాగార్జున వస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా ఆయన ఇంతకుముందు సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా చివరి సినిమా ఆయనదే అయ్యి ఉంటుంది. మిగతా సినిమాల రిపోర్ట్లు ఎలా ఉన్నాయి ఏమైనప్పటికీ కూడా లేట్గా వచ్చినప్పటికీ లేటెస్ట్ హిట్ కొట్టి ఆయన సంక్రాంతి బరిలో విన్నర్గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా నా సామిరంగతో ఆయన అదే ఫీట్ను రిపీట్ చేయాలని చెప్పి అయితే ఆశిద్దాం.